అనంతపురం సమన్వయకర్త మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటరామరెడ్డి గారు అనంత నగరపాలక సంస్థ అవినీతిపై మాట్లాడడం జరిగింది. ఆయన ఏదైతే చేసినారో ఆరోపణలు మేయర్ గారు సవాలుగా స్వీకరిస్తూ ఆమె చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వెంకటరామరెడ్డి గారు మాత్రమే చర్చకు రావాలి, మంగళవారం సాయంత్రం 4 గంటలకు కౌన్సిల్ హాల్లో మీరు చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నాము, మీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. ప్రతిసారి మనం చూస్తున్నాము, మేము అవినీతి మీద చర్చిస్తున్నాము, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము, ఏ రోజు కూడా వాళ్ళు అవకాశాలు ఇచ్చింది లేదు, చర్చించింది లేదు. తూతూ మంత్రంగా కౌన్సిల్ సమావేశాలు ముగించుకోవడము, వాళ్ళు ఇష్టానుసారం చేయడం చూసినాము, అందరం కూడా చూడడం జరిగింది. ఈరోజు మేయర్ గారు ఈ అవకాశం ఇచ్చారు. మీరు మేము కూర్చొని చర్చిస్తే అది బహిరంగ చర్చ కాదు. మనం బహిరంగ చర్చకు అభివృద్ధి పైన అయితేనేమి, అవినీతి పైన అయితేనేమి ప్రజా సంఘాలను పిలుస్తాం, వామపక్షాలను పిలుస్తాం, కుల సంఘాలను పిలుస్తాం, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ప్రతి పార్టీ యొక్క నేతలను పిలుస్తాం, అందరం కలిసి కూర్చుందాం, చర్చిద్దాం. అవినీతి ఎక్కువ ఉందా, అభివృద్ధి ఎక్కువ ఉందా అని ఆ రోజు ప్రజాసక్షం సమక్షంలో మనము అందరం కూడా తేల్చుకుందామని చెప్పి మేము చెప్తున్నాము. దానికి నగర పాలక సంస్థ కౌన్సిల్ మనకు సరిపోదండి. టౌక్లా కాడ పెడతారా, ఆర్ట్స్ కాలేజీలో పెడతారా, స్థలం మీరే చెప్పండి, సమయం మీరే చెప్పండి. మేము చించకు మీరు చెప్పారు, ఎవిడెన్స్ తీసుకురండి అని చెప్పారు. అన్ని ఆధారాలతో, పత్రికలే వచ్చిన ప్రకటనలతో, పత్రికలు రాసిన నిరాధారంగా పుంఖానుగా రాశారండి. ప్రతి ఒక్క ఆధారంతో మీ ముందు ఉంటాము, మీ చర్చకు మేము సహకరిస్తాము. మీరు అభివృద్ధి అవినీతి మీద చర్చకు మేము ఎల్లప్పుడూ కూడా మేము రెడీగా ఉన్నాము. మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అనంత వెంకటరామరెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు చర్చా వేదికను నిర్ణయించండి, మేమందరం కూడా మేము చర్చించడానికి రెడీగా ఉన్నాము. అభివృద్ధి గురించి అనంత వెంకటరామరెడ్డి అన్న గారు మీరు మాట్లాడద్దండి, ఏదైనా అభివృద్ధి గురించి చర్చించాలి అంటే కౌన్సిల్ హాల్లో చర్చిద్దామని చెప్పింది. ఏం అభివృద్ధి చేస్తామని చెప్పి చర్చిస్తామంటున్నారండి. మీరు 4 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేసినారని మీరు అడుగుతున్నారు. గతంలో మా అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని కోట్లు ఖర్చు చేసి తాగడానికి నీళ్లు తీసుకొస్తే ఈరోజు ఆ నీళ్లు ఎవరైనా తాగుతున్నారా అండి? కనీసం ఆ నీటిని సక్రమంగా మీరు ప్రజలకు అందించలేకపోతున్నారు. మున్సిపాలిటీ నుంచి అందించే నీరు ప్రజలు తాగలేదు. ఈరోజు పుట్టుగొడుగుల్లాగా వాటర్ ప్లాంట్లు పుట్టుకొని వస్తాయి, వాటిని కనీసము వాటిలో ఏమి మిక్స్ చేస్తున్నారు, వాటిలో కెమికల్స్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు చూడకోకుండా ఇష్టానుసారము వాళ్ళు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు, మేము నగరంలో నీళ్ళు అందిస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరూ కూడా ఆ నీళ్లను తాగిన పాపాన పోలేదు. మీరు ఈరోజు ఏం చెప్తున్నారండి? అభివృద్ధి గురించి చర్చిస్తామని, ఇదేనా మీరు చెప్పేది? పారిశుద్ధము నగరంలో తాండవిస్తుంది. ఎక్కడ చూసిన చెత్త చెదారము, కాలువల్లో రోడ్లలో నీళ్ళన్నీ స్ట్రక్ అయిపోయి డ్రైనేజ్ అంతా బయటకు వచ్చేసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 2వ డివిజన్లో 9వ డివిజన్లో మొన్న డెంగ్యూ జ్వరం వచ్చి 2 పిల్లలు చనిపోతే ఈ రోజు వరకు కూడా ఆ ఏరియాని చక్కదిద్దిన పాపాన పోలేదు. ఆ రోజు మాత్రం తూతు మంత్రంగా పోయి వాళ్ళని పరామర్శించి వచ్చినారు తప్ప మళ్ళీ ఆ పక్క కూడా పోయలేదు మీరు ఈ రోజు వరకు కూడా. 2వ డివిజన్లోనా 9వ డివిజన్లోనా రండి, పరిశుద్ధంలో మీరు ఏ విధంగా చక్కదిద్దినారో తెలుస్తుంది. మొత్తము చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. చెత్త ట్రాలీలు పెడుతున్నారు కానీ వాటికి మొత్తం అంత చెత్త అంతా కిందనే పడుతుంది. ఎక్కడ చెత్త అక్కడే పడుతుంది. పందులు కుక్కల ఆవాసాలుగా అక్కడ చెత్త నివాసాలుగా మారుతున్నాయి ట్రాలీలు మొత్తం 35 ఏర్పాటు చేసినారు. నగరంలో కోట్లు ఖర్చు పెట్టి ట్రాలీలకే ఏర్పాటు చేస్తున్నారు. మరి మీరు అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మేము డివైడర్లు వేసినాము, నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దినాము అని చెప్తున్నారు. రోడ్లు ఎక్స్టెన్షన్ చేయకోకుండా డివైడర్లు ఎక్కడేస్తున్నారండి? రోడ్లన్నీ ఇరుకు అయిపోయి కనీసం ఆటో పోవడానికి కూడా ఆస్కారం లేకపోతే మీరు డివైడర్లు వేస్తున్నారు. నాటిన చెట్లకు నీళ్లు పెట్టడం లేదు. డివైడర్లో నాటిన వాటికి నీళ్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదు. చెట్లన్నీ ఎండిపోతున్నాయి, మేము సుందరంగా తీర్చిదిద్దినామని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఎక్కడ ఫుట్పాత్లు అండి? రోడ్లో నడవడానికి కూడా వీలు లేకోకుండా ఉంటే మళ్ళీ ఫుట్పాత్లు తీసుకొచ్చి వేస్తే ఇంకెక్కడ నడుస్తారు? నడిచేటోళ్ళు ఎక్కడ నడుస్తారు? వాహనదారులు ఎక్కడ పోతారు? ఇదా మీరు అభివృద్ధి చేసినామని చెప్పేది? మీరు అభివృద్ధి గురించి చర్చిద్దాము అని అంటే ప్రజల మధ్యకి వెళ్ళి చర్చిద్దాము, కౌన్సిల్ హాల్లో చర్చించేది కాదు. మేము కౌన్సిల్ మీటింగ్లో ప్రజల సమస్యల గురించి చర్చించండి అని చెప్తే కనీసం మమ్మల్ని మాట్లాడిని కూడా మాట్లాడనీలేదు. మీరు చదువుకుంటే వెళ్ళిపోతున్నారు తప్ప ఏ రోజు మీరు ప్రజల గురించి చర్చించినారని అభివృద్ధి గురించి చర్చిద్దామని అంటారండి మీరు? కార్పొరేటర్లం కానీ మేమందరం సిద్ధంగా ఉన్నాం, ప్రజల మధ్యన చర్చ జరుపుకుందాము, రండి మీరు.
జేసీబీలో ఎవరు తెచ్చారు కాలువలు కూడిక తీయాలని, ఎవరి కోసం తెచ్చారని డ్రైవర్లను ఏర్పాటు చేసేట్లేదా నగరపాలక సంస్థల్లో బడ్జెట్ తెచ్చి మూలని వేసినారు. జేసీబీలు చూడండి, స్వీపింగ్ మిషన్లు చూడండి, ఏవైనా ట్రైనింగ్ చూడండి, కాంపాక్ట్లు చూడండి, ఏవైనా తేవడం బిల్లులు చేసుకోవడం ఆ మూలన వేయడం. పోయి ఒకసారి ఫోటోలు తీసుకొని చూడండి, నేను చెప్పడం కాదు. మళ్ళీ ఇవన్నీ తీసి వీటికి మిషనరీకి చేసే డబ్బు ఖర్చు అదే వర్కర్స్ని పెట్టింటే ఈ రోజు నగరపాలక సంస్థ ఎంత బాగుండేది. 50 డివిజన్లలో పారిశుద్ధ్యం ఎంత బాగా చేసేవాళ్ళు. అట్లా కాకుండా మిషనరీ నమ్ముకొని బిల్లులు చేసుకునే దానికోసం మిషనరీలు చేస్తారు. 3 నాళ్ళు పని చేస్తుంది, 6 నాళ్ళు 3 నెలలకు వేస్తారు, మళ్ళీ ఇంకో మిషనరీ కొత్తగా మళ్ళీ బిల్లు పెడతారు. ఇదే మళ్ళీ నగరపాలక సంస్థలో జరుగుతున్నది. ఎన్నిసార్లు మేము కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల మీద స్పందించి కనీసం మాట్లాడడానికి మైక్ ఇవ్వలే. మాకి మీరు మైక్ ఇలా మళ్ళీ ఆ రోజు మేము అడిగేవాళ్ళం కదా అవినీతి గురించి మాట్లాడుతున్నాం కదా. ఏ కౌన్సిల్ మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మాట్లాడలేదో చెప్పండి. మీరు ఏ రోజు మాకు అవకాశం ఇచ్చినారు మాట్లాడేకి? మేము ఎక్కడ మీ అవినీతి బయట పెట్టకుండా మైకు లాగేసుకుంటారు, చాతకాని మాటలు మాట్లాడతారు. మీరు ఈరోజు చెప్తున్నారు ఎక్కడైతే అవినీతి జరిగింది అని చెప్తారో మధ్యలోనే సాయంకాలం వరకు పెట్టారు కౌన్సిల్ మీటింగ్ లో మధ్యలోనే నేను ముగిచ్చేస్తున్నాను అంతే. ఆమె మీటింగ్ పెడుతుంది, ఆమె ముగిచ్చేస్తుంది, ఆమె చెప్పేస్తుంది, అన్ని ఆమె మాట్లాడి వెళ్ళిపోతుంది. ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పుడు అవకాశం ఇవ్వాల. ఆరోగ్యం తెలుస్తుంది నీ నీతి ఏమి అవినీతి ఏమి అని. మళ్ళీ ఈ రోజు నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను అవినీతి గురించి రండి అని మాట్లాడేది. ఎక్కడికైనా సరే సవాలు ఇస్తున్నాం. నీకు చేతనైతే ఎక్కడైనా పెట్టు. మున్సిపల్ ఆఫీస్ ఎన్నుగా పెడతావా, డౌట్లాక్ ఎన్నుగా పెడతావా, సప్లైన్ సర్కిల్లో గాంధీనగర్ రోడ్లో ఎక్కడికైనా సరే నువ్వు ఏ టైం చెప్పినా సరే ఆ సమయానికి ఖచ్చితంగా కార్పొరేటర్లు అందరూ హాజరవుతాము. వామపక్షాల వాళ్ళు కానీ ఉంటారు. మనం చేసేది ఏదనేది ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమని మేము కార్పొరేటర్లు అందరి ద్వారా ఈరోజు సవాలు విసురుతున్నాం.